తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు స్కెడ్యూల్ రిలీజ్ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. నవంబర్ 30న తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉండనుంది. నవంబర్ 3న ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వనుంది సిఈసి. అదే రోజు నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇక నవంబర్ 10న నామినేషన్లకు చివరి తేదీగా ప్రకటించారు. నవంబర్ 13న నామినేషన్ల పరిశీలన ఉండనుంది. నామినేషన్ల విడ్రాకు నవంబర్ 15 వరకు గడువిచ్చారు. నవంబర్ 30న గురువారం 119 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇక డిసెంబర్ 3 ఆదివారం అసెంబ్లీ ఓట్ల లెక్కింపు జరగనుంది. सो लगभग लेजिस्लेटिव असेंबली कॉन्स्टिट्यूएंसीज का 1/6 है और इसी प्रकार से जो इनके इलेक्टर्स हैं जो 16.14 करोड़ है कंबाइंडली, वो भी लगभग 95 करोड़ वोटर्स के 1. तेलंगाना 3.17 एंड Telangana would go last to the poll and date of poll is 30th November with the date of issue of Gazette notification being 3rd of November. And the entire election process would be complete by 5th of December. So this is what is the schedule. I request all of you, through all of you, to all the voters to please come and exercise in the festival of democracy in a true sense. ఎన్నికల షెడ్యూల్ కు సంబంధించి డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, ఊహించినట్టుగానే ఛత్తీస్గఢ్కు 2 ఫేజుల్లో మిగతా 4 రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణ, మిజోరం, అలాగే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఈ 4 రాష్ట్రాలకు కూడా సింగిల్ ఫేజ్లోనే ఎలక్షన్లు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే నవంబర్ 3వ తారీఖున దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది కూడా విడుదలవుతుంది. ఇక నామినేషన్లకు 10వ తారీఖు తోటి చివరి తేదీగా ఉంది. అలాగే స్క్రూటినీకి నవంబర్ 13 వరకు సమయం అనేది కూడా ఇచ్చారు. విత్డ్రాస్కి సంబంధించి నవంబర్ 15వ తారీఖు విత్డ్రాస్కి చివరి తేదీ. ఇక పోలింగ్ వచ్చేసి నవంబర్ 30వ తారీఖున పోలింగ్ జరుగుతుంది. 5 రాష్ట్రాలకు సంబంధించిన కౌంటింగ్ డిసెంబర్ 3వ తారీఖునే నిర్వహించబోతున్నారు. అదే రోజు దానికి సంబంధించిన ఫలితాలు కావచ్చు అవన్నీ కూడా బయటకు వస్తాయి. ఇక 5వ తారీఖు, డిసెంబర్ 5వ తారీఖు తోటి ఎన్నికల సంఘానికి ఈ ప్రక్రియ అంతా కూడా ముగియనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం అనేది కూడా అఫీషియల్ గా ప్రకటించింది. ఇక పోల్స్ విషయం, మిగతా రాష్ట్రాలకు సంబంధించిన పోల్స్ డేట్స్ కి సంబంధించి విషయానికి వస్తే రాజస్థాన్ నవంబర్ 23వ తారీఖున పోలింగ్ అనేది కూడా జరగబోతుంది. ఇక మధ్యప్రదేశ్ నవంబర్ 17వ తారీఖున పోలింగ్ అనేది కూడా జరగబోతుంది. ఛత్తీస్గఢ్ 2 ఫేజుల్లో జరుగుతుంది. ఒకటి నవంబర్ 7వ తారీఖు, అలాగే నవంబర్ 17వ తారీఖున ఛత్తీస్గఢ్కు సంబంధించిన 2 విడతల్లో పోలింగ్ అనేది కూడా జరుగుతుంది. ఇక మిజోరం నవంబర్ 7వ తారీఖున, అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి క్లాష్ లేకుండా ఈసారి ఎన్నికలను నిర్వహిస్తారని భావించినప్పటికీ మిజోరము, అలాగే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్కు సంబంధించిన పోల్స్ డేట్స్ అనేది కూడా ఒకే రోజు నిర్వహించేటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఛత్తీస్గఢ్కు సంబంధించిన మొదటి ఫేజు, అలాగే మిజోరానికి సంబంధించిన ఎన్నికలకు సంబంధించి ఒకే రోజు నవంబర్ 7వ తారీఖున, అలాగే ఛత్తీస్గఢ్కి సంబంధించిన 2వ ఫేజు ఆల్మోస్ట్ 70 స్థానాలకు సంబంధించిన ఎన్నిక 2వ ఫేజ్లో జరగబోతుంది ఆ రోజు. దాంతోపాటు మధ్యప్రదేశ్కు సంబంధించిన ఎన్నిక కూడా నవంబర్ 17వ తారీఖునే జరగబోతుంది. ఇక 6 నెలల నుంచి ఈ ఎన్నికలకు సంబంధించిన పూర్తి ప్రక్రియ అంతా కూడా చేశారు. 40 రోజుల్లో ఆల్మోస్ట్ 5 రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల సంఘానికి సంబంధించిన బృందాలు పర్యటించాయి. అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులతోటి, అలాగే అధికారులతోటి, వివిధ ఎన్ఫోర్స్మెంట్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ తోటి కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కీలకంగా ఈసారి ఎన్నికలకు సంబంధించి 2 కొత్త విధానాలను తీసుకురాబోతున్నారు. ఒకటి, విజిలెన్స్ కు సంబంధించి ఎక్కువ ఫోకస్ అనేది కూడా ఈసారి పెడతా ఉన్నారు. సీజ్ ఏదైతే నగదు కావచ్చు, లేకపోతే ఫ్రీబీస్ కి సంబంధించినటువంటి సీజ్ చేసేటువంటి అంశాలు, డ్రగ్స్ కావచ్చు, లేకపోతే మద్యము, డబ్బులు, ఇలాంటివి ఎప్పటికప్పుడు సీజ్ చేసినటువంటి వాటి వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ ను ఈసారి కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. గతంలో కర్ణాటకలో ఇది ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు, లేకపోతే 2-3 రోజులకు ఒకసారి ఎంతెంత అమౌంట్ పట్టుబట్టింది, లేకపోతే ఎంతెంత మద్యం సీజ్ చేశారు అనేటువంటి వివరాలు అనేది కూడా ఇస్తుండేవారు. బట్ ఈసారి 5 రాష్ట్రాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ అయితే తీసుకొచ్చారు. దాంట్లో ఎప్పటికప్పుడు ఆ వివరాలను అనేది కూడా పొందుపరుస్తారు. అది ప్రజల ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇక ఎవరైతే ఎన్నికల విధుల్లో ఉంటారో వారికి సంబంధించిన వారికి పోస్టల్ బ్యాలెట్ అనేది కూడా ఇస్తారు. దానికి సంబంధించి కూడా ఈసారి కొంత మార్పులు అనేది కూడా తీసుకొచ్చారు. ఎందుకంటే గతంలో పోల్ కౌంటింగ్ కు ముందు వరకు కూడా, కౌంటింగ్ చేసేటువంటి సమయం వరకు కూడా
వారి ఓటు హక్కును వినియోగించుకొని పోస్ట్ చేసేటువంటి అవకాశం అనేది ఉంటుండేది. దాన్ని ఇంట్లోకి కూడా తీసుకుపోయేటువంటి వెసులుబాటు ఉండేది. కానీ ఈసారి ఖచ్చితంగా పోలింగ్ కేంద్రాల్లోనే వారు దాన్ని పోస్ట్ చేసే విధంగా ఫిజికల్ గా దాన్ని పంపించేలాగా ఈసారి మార్పు అనేది కూడా తీసుకొచ్చారు. ఇక మిగతా అన్ని కూడా ఆల్మోస్ట్ ప్రతిసారి కూడా అభ్యర్థులకు సంబంధించి ఏమైనా క్రిమినల్ కేసులు ఉంటే అవి ప్రకటనలు ఇవ్వడము, అలాగే ఆ అభ్యర్థికి ఎందుకు సీట్ ఇచ్చామనేది కూడా రాజకీయ పార్టీలు వివరణ ఇవ్వాలనేటువంటి అంశాన్ని తీసుకొచ్చారు. కేవైసీ రూపంలో, అంటే నో యువర్ క్యాండిడేట్, ఆ అభ్యర్థి పైన ఉన్నటువంటి కేసులు ఏవైనా ఉంటే వారు బహిరంగంగానే వారికి సంబంధించి పేపర్ ప్రకటన కానీ లేకపోతే సోషల్ మీడియాలో ప్రకటన రూపంలో కానీ ఇవ్వాల్సి ఉంటుంది. వాటికి సంబంధించి ఆ అభ్యర్థికి టికెట్ ఎందుకు ఇచ్చిరో వారికి రాజకీయ పార్టీలు వివరణ అనేది కూడా ఇవ్వాలనేటువంటి అంశాన్ని తీసుకొచ్చారు. వాటితో పాటు సివిజిల్ అనేటువంటి అప్లికేషన్తో గతంలో ఉంది, ఇప్పుడు కూడా ఆ అప్లికేషన్ ఉంటుంది. 100 నిమిషాల్లోనే ఎవరైనా ఫిర్యాదు చేస్తే 100 నిమిషాల్లోనే దానిపైన స్పందించేలాగా ఈసారి చర్యలు తీసుకుంటున్నాం అనేటువంటి అంశాన్ని చెప్పారు. ఇక కొన్ని ముఖ్యంగా కొత్తగా ఓటు హక్కు వచ్చినటువంటి వారు కావచ్చు, అంటే యంగ్ ఓటర్స్ కావచ్చు, లేకపోతే మహిళలు, ఈ దివ్యాంగులు, అలాగే వృద్ధులు, వీరన్నిటికి సంబంధించి కొంత ఓటింగ్ అనేది కూడా తక్కువ పర్సెంటేజ్ నమోదవుతూ ఉంటుంది. కాబట్టి ఈసారి వారి నుంచి ఓటింగ్ పర్సెంటేజ్ పెంచాలి, ట్రైబల్ ఏరియాస్కు సంబంధించి ఓటింగ్ పర్సెంటేజ్ పెంచేందుకు అవసరమైనటువంటి చర్యలు కూడా ఈసారి చాలా ఎక్కువ దృష్టి వాటి మీదనే కేంద్రీకరించారు. వాటికి సంబంధించి మోడల్ థీమ్ సంబంధించిన పోలింగ్ కేంద్రాలు పెట్టడం కావచ్చు, లేకపోతే ఓవరాల్ గా వీటన్నిటిని కూడా ఇంప్రూవ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. వెబ్ కాస్టింగ్ కూడా ఆల్మోస్ట్ 5 రాష్ట్రాల్లో 50%, మినిమం 50% వెబ్ కాస్టింగ్ ఇవ్వాలనేటువంటి నిబంధనలు తీసుకొచ్చుకున్నారు. దాంట్లో హైయెస్ట్ తెలంగాణ నుంచే ఉంది. ఆల్మోస్ట్ 78% పోలింగ్ కేంద్రాలకు వెబ్ కాస్టింగ్ ఫెసిలిటీ అనేది కూడా ఈసారి తెలంగాణలో ఉంది. మిగతా రాష్ట్రాల్లో మినిమం 50% పైగానే వెబ్ కాస్టింగ్ సంబంధించి ఉంది. ఇక ఓవరాల్ గా 1,77,000 పైచీలకు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సిబ్బంది కావచ్చు, లేకపోతే వీటన్నింటి అబ్జర్వర్స్ కావచ్చు, పోలీస్ అబ్జర్వర్స్, లేకపోతే ఎక్స్పాన్షన్ అబ్జర్వర్స్, జనరల్ అబ్జర్వర్స్ ను కూడా పెద్ద ఎత్తున డిప్లాయ్ చేస్తున్నారు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ నిర్వహించడంతో పాటు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవసరమైనటువంటి చర్యలను ఈసారి ఈసీ వీటిపైనే ఎక్కువగా ఫోకస్ చేసింది. దాంతోపాటు ఇన్ని రోజుల కష్టపడి ఇంత ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యంలో పోలింగ్ పర్సెంటేజ్ అనేది తక్కువగా నమోదవుతుండటంతో ఈసారి ప్రజలకు ఒక విజ్ఞప్తి చేశారు. అంటే ఓటు హక్కును వినియోగించుకునేందుకు రిమోట్ ఏరియాల్లో కూడా, అంటే కనీసం మోటార్ సైకిళ్లు వెళ్ళలేనటువంటి ఏరియాల్లో కూడా పోలింగ్ బూతుల్ని ఏర్పాటు చేసేందుకు తాము ఇంత కష్టపడుతున్నాము. కనీసం ప్రజలు ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలి, కనీసం ఓటు వేసేందుకు ఓటర్లు బయటికి రావాలనేటువంటి సూచన కూడా ఈ రోజు కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా అయితే 5 రాష్ట్రాలకు సంబంధించి ఈ షెడ్యూల్ ప్రకటనతోటి పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ అయితే వచ్చింది. షెడ్యూల్ ప్రకటనతోటి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది కూడా ఇంప్లిమెంట్ కాబోతా ఉంది. ఇక నుంచి ప్రభుత్వానికి సంబంధించి అఫీషియల్ గా కొత్త స్కీములు కానీ లేకపోతే కొత్త అనౌన్స్మెంట్లు కానీ ఏమి ఉండవు. ఇక కేవలం రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యకలాపాలు మాత్రమే ఇకపై ఉండేటువంటి అవకాశం ఉంటుంది. శ్రావంతి. రైట్ మదర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.